హలో అండి. అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి. స్వీట్ కార్న్ రైస్ చేశాను. సో పిల్లలకి నార్మల్గా కర్రీస్ కానీ పప్పు కానీ పెట్టడం వల్ల వాళ్ళు అసలు తినడం లేదు. అందుకనేసి ఇంకా స్వీట్ కార్న్ రైస్ అయితే చేశాను. అందుకోసం ఫస్ట్ స్వీట్ కార్న్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. రైస్ కూడా వండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి రెండు చేశాక సింపుల్గా ఇంకా బౌల్ పెట్టుకొని అందులోనికి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక మిర్చి కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక అందులోనికి ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. ఆనియన్స్ అవి కూడా లైట్గా ఫ్రై అయిపోయాక అందులోనికి మళ్ళీ ఒక 1 క్యారెట్ కట్ చేసి వేసేసుకున్నాను. సరిపడినంత సాల్ట్ వేసేసి మొత్తాన్ని అయితే ఫ్రై కావాలి. ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో ఆల్మోస్ట్గా ఇంకా ఆనియన్స్, క్యారెట్ రెండు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక కప్పు ఉడకపెట్టేసుకున్న కార్న్ మొత్తం వేసేసుకున్నాను. సో ఇవి నేను ఫస్టే ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇది కూడా ఫ్రై అవ్వడానికి ఇంకొక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. నేను లో ఫ్లేమ్లోనే చేశాను. సో మళ్ళీ అడుగంటుతుంది అనేసి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇంక ఇప్పుడు లాస్ట్కి సరిపడినంత పసుపు, సరిపడినంత కారం, సరిపడినంత ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాయి చూసారా. సో ఇందులోనికి లాస్ట్గా ఇంకా రైస్ వేసుకొని కలుపుకుంటే సింపుల్గా స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. పిల్లలకి ఇలా పెట్టడం వల్ల హెల్త్కి హెల్త్ ఉంటుంది. ఇంకా లంచ్ బాక్స్ కూడా కంప్లీట్ చేసేసుకొని వచ్చేస్తారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి స్వీట్ కార్న్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ. సో ఇంకా సింపుల్గా నా స్టైల్లో స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్కి.